హలో అండి. ఏదో డెకరేషన్ చేశాను. ఏంటిది? కొత్తగా కనిపిస్తున్నాయి ఇంగ్రీడియెంట్స్ అన్నీ. రెసిపీ కూడా కొత్తదేనండి. పునుగులతోటి మజ్జిగ చారు చేయబోతున్నాను. చాలా బావుంటది. అన్నంలోకైతే అదిరిపోతది. లేదు ఉత్తగానే బ్రేక్‌ఫాస్ట్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. హెల్తీ రెసిపీ అండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పటికి అన్నిటికీ బావుంటది. గెస్ట్‌లొచ్చినప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఉంటది. నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి పునుగుల చారు. పునుగుల మజ్జిగ చారు. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ అల్లం, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, పచ్చిశనగపప్పు, బియ్యం, కరివేపాకు, కొత్తిమీర, మినపపిండి, ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పెరుగు. దట్స్ ఆల్. ఇది పార్ట్ నెంబర్ 1 అండి. ఇట్లా 1 by 1 వెళ్దాం. మనకి అలవాటే, మన ప్రేక్షకులందరికీ తెలుసు. ఒక 3 parts కింద డివైడ్ చేస్తే అర్థం చేసుకోవటం ఈజీ. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 2 inches కొబ్బరి, పచ్చి కొబ్బరి, జస్ట్ ఒక 1/2 inch అల్లం. అల్లం అది చాలండి. పచ్చిశనగపప్పు నీళ్ళల్లో నానబెట్టింది ఇదిగోండి 1, 2 teaspoons. పచ్చి బియ్యం నీళ్ళల్లో నానబెట్టింది దాదాపు 1 hour నుంచి నానుతున్నాయండి ఇవి. 1.5 teaspoon. పచ్చిశనగపప్పు కంటే బియ్యం తక్కువ ఉండాలి. ఇంతవరకు మనం గ్రైండ్ చేసుకొని రావాలి. పార్ట్ నెంబర్ 1. వెనకాల ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. పునుగులకి కడాయి తీసుకున్నాను. గ్రైండ్ చేసిన చిక్కటి మజ్జిగ, పెరుగుని గ్రైండ్ చేసాను అంతే. పుల్లది తీసుకోవచ్చు మీరు, లేదు మీకు ఫ్రెష్ది కావాలి, పులుపు లేకుండా తీయగా ఉండాలంటే తీయటి పెరుగు కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇది పొంగొచ్చే లోపల నేను అది గ్రైండ్ చేసుకొస్తాను. పొయ్యి మీద పెట్టాక పెరుగు ఇరిగినట్టు అనిపిస్తే ఏం కాదు, ఇదిగోండి ఈ గ్రేవీ కూడా వేసేసేయండి, చిక్కగా అయిపోతుంది. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకొచ్చింది ఇది. దీన్ని కొంచెం సేపు ఇట్లాగా ఉడకనివ్వాలి. దీన్ని నేను వెనక స్టవ్ మీద పెట్టేస్తాను. ఇదిగోండి మనం మినపపిండి, ఇది రాత్రంతా నానబెట్టిన మినప గుండ్లండి. మార్నింగ్ మిక్సీకేసి గ్రైండ్ చేస్తే ఇదిగోండి ఇట్లా గట్టిగా అయింది అంతే. గట్టిగానే ఉండనివ్వండి. ఇట్లాగా రుబ్బి పెట్టుకున్నది. ఒక 1/2 teaspoon జీలకర్ర, ఇదిగోండి అల్లం తురుము. అల్లం తురుము వేయటం వల్ల గారె, ఇప్పుడు దీన్ని గారె అనాలి కానీ రౌండ్గా వేస్తున్నా కాబట్టి పునుగులు అంటున్నా నేను. అల్లం తురుము వేయటం వల్ల పునుగు గారె మెత్తగా అవుతుంది, చక్క సాఫ్ట్గా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 teaspoon. ఇంకొంచెం కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు. దీంతో కలిపేస్తాను. ఇది పార్ట్ 3. పార్ట్ 1 and 2 కలిసి ఉడుకుతున్నాయి. పార్ట్ 3 పిల్లలకి యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, సెమీఫైనల్, ఫైనల్, అలాగా మంది కూడా ఇది. ఫైనల్ ఏంటంటే తాలింపు, ఈజియెస్ట్ అనమాట. చాలు, పార్ట్ 3 కంప్లీట్ అయిపోయింది. నూనె కాగిందోచ్. ఇది పార్ట్ 4. పార్ట్ 1 and 2 ఉడుకుతున్నాయి. పార్ట్ 3 వేయించటం అనేది పార్ట్ 4. నూనె తడి చేసుకుంటున్నాను, జస్ట్ నీళ్లు. మీ ఇష్టం అండి. ఇప్పుడు పునుగుల్లా వేస్తారా, పకోడీలాగా వేస్తారా, ఎట్లా వేస్తారా, రౌండ్గా వేస్తారా, చిన్నగా వేస్తారా, పెద్దగా వేస్తారా. చిన్నగా వేస్తే మంచిగా ఊరుతాయి. జస్ట్ లైక్ గారెలు. 4 పునుగులకి ఒకసారి చేయి తడి చేస్తున్నా, ఆ తడి సరిపోతుంది. ఇంకా నిండిపోయి అంటుకుపోతాయి. ఇప్పటికే ఒకదానికొకటి అంటుకుంటున్నాయి. కొంచెం ఆపుదాం. పునుగులు అయినాయి, మినప పునుగులు. ఇది తీసేస్తున్నా. పార్ట్ 4 కంప్లీట్ అయిపోయింది. కొంచెం లైట్గా పోపు వేసుకుంటున్నా. పార్ట్ 5. ఇందులో కన్సిస్టెన్సీ చూసుకోండి ఒకసారి. బియ్యం పచ్చిశనగపప్పు కదండి, కొంచెం అదవుతుంది, చిక్కుబడుతూ ఉంటుంది. కొంచెం లైట్ చేసుకోవాలి. సాంబార్ లాగా ఉండాలి అది మనకి. సింపుల్. 3-4 teaspoons ఆయిల్, ఆవాలు ఒక 1/2 teaspoon, జీలకర్ర ఒక 1/2 teaspoon, ఎండుమిరపకాయ మొత్తం కలిపి ఒకటే పెద్ద ఎండుమిరపకాయ ఇది. కరివేపాకు ఒక రెబ్బ, ఇంగువ కొంచెం 1/8 teaspoon. అందుకోండి మన కన్సిస్టెంట్. పార్ట్ 1 and 2 పోపు వేసేస్తున్నాను. స్టవ్ కట్టేసాను. స్టవ్తో పని అయిపోయింది. ఇంకా మన పునుగులు ఇందులో వేసేస్తున్నా. గారెలు ఈ 3 మాకు. అండ్
మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను. స్టవ్ కూడా కట్టేశాక ఆ ఉల్లిపాయకి లైట్గా పలచబడుతుంది అంతే, అది చాలు. కొంచెం జస్ట్ ఒక మీడియం సైజ్ అనుకోవచ్చు. ఇదండి పునుగుల చారు. ఇది అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుంది. అన్నం మీద వేసుకొని ఆ పునుగు ఒత్తుకొని తినాలి. పార్ట్ 6 ఇది. అన్నీ కలిపేయటం, ఉల్లిపాయ వేయటం, అన్ని కలిపేయటం పార్ట్ 6. ఇది కొంచెం ఊరాలి, భలే వస్తుంది. బస్ అయిపోయింది మన పునుగుల చారు. క్లాప్స్. తిందామా? కొంచెం చల్లారాక మంచిగా ముద్దుగా పక్కకు కూర్చొని హ్యాపీగా తింటాను నేను. అసలు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్లాగా స్పూన్ పెడితే దిగిపోతుంది. ఇట్లా ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు పట్టిన దాన్ని బట్టి చల్లుకోవచ్చు. గారెల్లో ఉప్పు ఉంది, దీంట్లో లేదు. ఉప్పు చెక్ చేసుకోండి. దీన్ని ఇలాగే కొంచెం సేపు ఊరనివ్వండి. దట్స్ ఆల్. ఇవిగోండి మన పునుగులు. చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తగా తినొచ్చు, స్నాక్ లాగా అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. ఏ విధంగా తిన్నా బాగుంటుంది. మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.